ఓ కొరివి దయ్యం. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల్లో ఆయన ఒకరు. అంటే ఇన్ని రోజులు కేసీఆర్ పక్కన ఈయన కూడా ఉన్నాడు కదా కడియం శ్రీహరి. మరి ఈయన కూడా దయ్యమేనా? అక్కడేమో దయ్యమైపోయి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి దయ్యమైతే మరి కాంగ్రెస్‌లోకి వచ్చినాక దేవుడయిండా? అట్లెట్లుంటది? అంటే వాషింగ్ పౌడర్ నిర్మాణ ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళందరూ దయ్యాలని చెప్తున్నాడు కదా ఎవరు? కడియం శ్రీహరి. మరి కడియం శ్రీహరి కేసీఆర్ పక్కనే ఉన్నాడుగా. వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండుగా. ఇంత దారుణం అంటే భోజనం చేసి తిన్నింటి వాసాలు ఎక్కువడం అంటారు. అంటే కేసీఆర్ భోజనం చేసి ఎలక్షన్ ఖర్చులకు పైసల బ్యాగ్ ఇచ్చిండు. ఇట్లా బ్యాగ్ ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి పైసల బ్యాగుతో చక్కగా ఫామ్ హౌస్లో మెక్కి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయి జాయిన్ అయ్యిండు. అంటే ఇక్కడ ఏంది కేసీఆర్ కూడా జ్ఞానోదయం అయింది. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు. ప్రజలలో తిరిగేవాడే ఎప్పుడైనా సరే జెన్యూన్ పర్సను. నక్కతోక నక్కల్లక్క కుక్కల్లక్క వ్యవహరించే వాళ్ళు కాదు. ఈ అహంకారం మనకొద్దు అని ఇప్పటికైనా కేసీఆర్కి అర్థమై ఉంటుంది ఇలాంటి వాళ్ళ వల్ల. ఎవరి వల్ల? పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి ఇట్లాంటి వాళ్ళ వల్ల అర్థమైపోయి ఉంటుంది. ఇక గూడెం మైపాల్ రెడ్డి అంటే గూడెం మైపాల్ రెడ్డిని పంపించిందే హరీష్ రావు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవడు ఫోటో పెట్టింది ఎరకనా? గూడెం మైపాల్ రెడ్డి ఫోటో పెట్టింది. మరి గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? మరి ఆయన ఫోటో ఎందుకు పెట్టినట్టు? ఇవన్నీ ఉన్నాయి. సో రాజేశ్వర రెడ్డి వల్లనే బీఆర్ఎస్కు కవిత దూరం. కేటీఆర్ హరీష్ రావు మధ్య గ్యాప్కు ఆయనే కారణం. ఓకే, వారందరి వల్లే భ్రష్టు పడుతున్న పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కవిత అంటది సంతోష్ అంటది, కవిత అంటది హరీష్ అంటాడు, ఈయన వచ్చి పల్లా రాజేశ్వర రెడ్డి అంటాడు. ఎవరిని నమ్మాలి? వీళ్ళందరూ కలిసి పబ్లిక్ని చెవులో పూలు పెడుతున్నారు. పోనీ కవితకేమన్నా చక్కన ఇప్పుడు వాళ్ళ భర్త గురించి మాట్లాడొద్దని చెప్పి కుక్కడపల్లి ఎమ్మెల్యేకో ఓరుకో వార్నింగ్ ఇచ్చింది. కుక్కడపల్లి ఎమ్మెల్యే ఏం చక్కనోడు కాదు. మొత్తం ఆయన ల్యాండ్ గ్రాబింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్సు, కేటీఆర్కి బినామీ, వీళ్ళందరూ కలిసి దందాలు చేస్తారు. కానీ కవిత భర్త ఏం చక్కనోడు కాదుగా. కవిత భర్త పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఏ రకంగా వీళ్ళు ల్యాండ్ గ్రాబ్ చేసి ప్రభుత్వ భూముల్ని కాస్త అనిల్ పేరు మీదకి మార్చుకున్నారు అనేది చాలామందికి తెలిసినటువంటి జగమెరిగినటువంటి సత్యం. వీళ్ళు గొప్ప కాదు, వాళ్ళు గొప్ప కాదు. కాకపోతే కొత్త డ్రామా అయితే మార్కెట్లో స్టార్ట్ అయింది. ఆ కొత్త డ్రామా ఏందో కనిపెట్టాలి అతి త్వరలో. అది కూడా కనిపెడదాం, తొందర ఏముంది. ఎస్పీ బాలు విగ్రహాన్ని